హలో ఫ్రెండ్స్, మన దగ్గరకు వచ్చేసింది సామ్సంగ్ గెలాక్సీ A51. ఈరోజు మనము ఈ మొబైల్ అన్బాక్సింగ్ వీడియో చేద్దాం. అండ్ ఇది వచ్చేసి మనకు 6 GB ప్రైస్ వచ్చేసి మార్కెట్లో మనకు 23,999 రూపీస్కి ఉంది. ఇది వచ్చేసి మనకు ఆన్లైన్ స్టోర్స్లో మాత్రం ఇది అవైలబుల్ లేదు, మనం ఇది ఆఫ్లైన్లోనే కొనుక్కోవాలి. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ ఏంటి అండ్ ఈ మొబైల్లో మనకి ఏం చూడడానికి దొరుకుతున్నాయి అండ్ దీని కెమెరా అన్నిటి గురించి మొత్తం మనం ఈ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, వీడియో స్టార్ట్ చేసేద్దామా? ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఆల్సో కామెంట్ కూడా చేయండి. నా పేరు విఘ్నేష్, మీరు చూస్తున్నారు విఘ్నేష్ టెక్ ఇన్ తెలుగు. మీకు లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్గా రావాలంటే మీరు నోటిఫికేషన్ బటన్ని ప్రెస్ చేయండి. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో బెల్ బటన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, Vignesh Tech YouTube channel. సో ఫ్రెండ్స్, ఇది వచ్చేసి మన సామ్సంగ్ A51. సో ఇక్కడ సైడ్కి వచ్చేసి మనకు సామ్సంగ్ గెలాక్సీ A51 అని ఇచ్చాడు. అండ్ ఇక్కడ వచ్చేసి ప్రిస్మా క్రష్ బ్లూ, ఇది వచ్చేసి 128 GB వేరియంట్. సో ఇది వచ్చేసి మనకు కొంచెం లైట్ స్కై బ్లూ కలర్లో ఉంటుంది ఫోన్. ఓకే, ఓపెన్ చేసి చూద్దాం, సీల్ బ్రేక్ చేద్దాం. సో ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. సో ముందుగా మనకి ఇది ఓపెన్ చేయగానే దీని మాన్యువల్స్ అనేది మనకి బాక్స్ లోపల ఉన్నాయి. సో ముందుగా మనకి ఇది సిమ్ ఎజెక్టర్ అనేది మనకి ఇక్కడ ఇచ్చాడు. అండ్ బాక్స్ ఓపెన్ చేసి చూద్దాం. మనకు ఇది వచ్చేసి మొబైల్ కేస్ అనేది ఇందులో ఇచ్చాడు మనకి. సో ఇవి వచ్చేసి దీని మాన్యువల్స్, క్విక్ స్టార్ట్ గైడ్, సో ఇది వారంటీ కార్డ్. సో ఇవన్నీ పక్క పెట్టుకుందాం. సో మనకు ఇది వచ్చేసి క్లియర్ ప్లాస్టిక్ కాకుండా కొంచెం డల్లో ఉంది మనకి, మొత్తం క్లియర్ కాదు. సో కవర్ అనేది మనకు ఫ్రీ ఇస్తున్నాడు. సో మనం మొబైల్ని చూసుకుంటే, సో ఇది వచ్చేసి మనకు మొబైల్. అండ్ ఈ శాంసంగ్ గొప్పతనం ఏంటంటే మనకు కంపల్సరీ హెడ్ ఫోన్ అనేది మనకు ప్రతి మొబైల్కి ఇస్తాడు. సో మనకు దీనికి కూడా హెడ్ ఫోన్ వచ్చింది. అండ్ ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్. సో మన మొబైల్ని చూసుకుందాం ఇప్పుడు. సో మనకు మొబైల్ వచ్చేసి ఇట్లా ఉంది. అండ్ ఇది వచ్చేసి లైట్ బ్లూ కలర్లో ఉంది మనకి. బ్యాక్ సైడ్ వచ్చేసి మనకు 4 కెమెరాస్ ఇచ్చాడు. అండ్ ఫ్రంట్ వచ్చి ఒకటి నాచ్ ఇచ్చాడు. సో మనం ఈ స్టార్ట్అప్ చేసుకుంటే మనకు దీని డిస్ప్లే అనేది ఇలా ఉంటుంది. మొబైల్ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ మొబైల్కి మనకి బ్యాక్ సైడ్ మనకి ఇది ఒక డిజైన్ అనేది ఇచ్చాడు. అండ్ ఇది వచ్చేసి మనకి ఇట్లా డైమండ్ షేప్ లాగా మనకి వెనుక కనబడుతుంది. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి 4 కెమెరాస్ ఇచ్చాడు అండ్ ఒక ఫ్లాష్ ఉంటుంది దీనికి. సో ఇది వచ్చేసి ఈ మొబైల్ వెయిట్ వచ్చేసి మనకు 170 grams ఉంటుంది. అండ్ ఇది చాలా ఈజీ అండ్ కంఫర్ట్ ఉంటుంది మనకి హ్యాండ్లో. అండ్ ఇది లో వెయిట్ ఇన్ హ్యాండ్. అండ్ ఇది వచ్చేసి మనకు ప్లాస్టిక్ ఇచ్చాడు బ్యాక్ సైడ్ కవర్ వచ్చేసి. అండ్ మనకి ఈ మొబైల్లో మనకి ఏమేమి ఉన్నాయంటే, ఇది వచ్చేసి మనకు 3.5 జాక్, అండ్ ఇది వచ్చేసి టైప్ సి కేబుల్ పోర్ట్, అండ్ ఈ పక్కన వచ్చేసి మనకు మైక్, అండ్ ఇది వచ్చేసి మనకు స్పీకర్ గ్రిల్. అండ్ ఇక్కడ సైడ్లో వచ్చేసి మనకు ఇది పవర్ ఆన్ ఆఫ్ బటన్. అండ్ ఇది వచ్చేసి మనకు అప్ అండ్ డౌన్ వాల్యూమ్ ఇంక్రీజ్ బటన్. అండ్ మనకి ఇక్కడ సైడ్ వచ్చేసి మనకు సిమ్ కార్డ్ స్లాట్ అనేది ఇక్కడ ఇచ్చాడు. సో మనం సిమ్ ట్రే ఇక్కడ నుంచి మనం తీద్దాము. సిమ్ మనకు ట్రే ఎలా ఇచ్చాడంటే, మనకు డెడికేటెడ్ SD కార్డ్ అండ్ 2 నానో సిమ్స్ మనము యూజ్ చేసేలాగా మనకు సపరేట్ ఇచ్చాడు.
సో శాంసంగ్లో ఇదొకటి గ్రేట్. ఈ మొబైల్లో మనకు ప్రీ ఇన్స్టాల్డ్ యాప్స్ అనేటివి చాలా ఇచ్చాడు. అండ్ మనకు వద్దనుకుంటే మనం దీన్ని డిలీట్ చేసేసుకోవచ్చు. కానీ శాంసంగ్లో ఏంటంటే మనకు ప్రతి ఒక్క యాప్ని, థర్డ్ పార్టీ యాప్ని మనం మళ్ళీ ఇన్స్టాల్ చేసుకోకుండా వీళ్ళే మనకు ప్రీ ఇన్స్టాల్ చేసి ఇస్తున్నారు. ముందుగా మనం స్క్రీన్ గురించి మాట్లాడుకుంటే ఇది 6.5 FHD సూపర్ ఆమ్లోడ్ డిస్ప్లే. అండ్ ఇది వచ్చేసి మనకు దీని బాడీ రేషియో వచ్చేసి 92% ఉంటుంది. అండ్ దీనికి వచ్చేసి ఇక్కడ పైన కెమెరా నాచ్ అనేది పైన ఇచ్చాడు మనకి. మనం సెన్సర్ గురించి మాట్లాడుకుంటే ఇది వచ్చేసి దీనికి NFC సెన్సర్ అండ్ సామ్సంగ్ పే అండ్ ఫేస్ అన్లాకింగ్ సిస్టమ్ అండ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అనేది కూడా ఉంది దీనికి. అండ్ ఇది వచ్చేసి 4G సిమ్ డ్యూయల్ సపోర్ట్ చేస్తుంది. అండ్ ఈ కెమెరా వచ్చేసి మనకు APIతో రన్ అవుతుంది. అండ్ దీనికి వచ్చేసి మనకు బ్యాక్ కెమెరాస్ గురించి మాట్లాడుకుంటే మనకు ఫస్ట్ వచ్చేసి మనకి ఇది 5 మెగాపిక్సెల్ అండ్ అపర్చర్ 2.2 డెప్త్ సెన్సర్తో వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు 48 మెగాపిక్సెల్ అండ్ అపర్చర్ 2.0 వైడ్ యాంగిల్ లెన్స్. అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు 12 మెగాపిక్సెల్ అపర్చర్ వచ్చేసి 2.2, ఇది వచ్చేసి మనకు అల్ట్రా వైడ్ యాంగిల్. అండ్ ఇంకొకటి వచ్చేసి 5 మెగాపిక్సెల్ 2.4 అపర్చర్తో మ్యాక్రో లెన్స్ ఉంటుంది. అండ్ మనం ఫ్రంట్ కెమెరా గురించి మనం మాట్లాడుకుంటే ఇది వచ్చేసి 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా. ఈ మొబైల్లో వచ్చేసి మనకు ఫింగర్ ప్రింట్ లాక్ అనేది మనకు ఫిజికల్గా ఇవ్వలేదు, మనకి ఇక్కడ స్క్రీన్ టచ్తోనే ఇచ్చాడు. సో ఇది మనం చూడొచ్చు. అండ్ ఆల్సో దీంట్లో మనకు ఫేస్ ID కెమెరా కూడా ఉంది. ఈ మొబైల్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుంటే ఈ మొబైల్ ప్రాసెసర్ వచ్చేసి Exynos 9611 ప్రాసెసర్. అండ్ దీని ర్యామ్ వచ్చేసి మనకు 6GB అండ్ దీని స్టోరేజ్ వచ్చి 128GB స్టోరేజ్ UFHS స్టోరేజ్తో వస్తుంది. అండ్ దీని బ్యాటరీ వచ్చేసి మనకు 4000 mAh బ్యాటరీ అండ్ 15 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్తో మనకు అవైలబుల్లో ఉంది. సో దీని డిజైన్ చూసుకుంటే మాత్రం చాలా స్మూత్గా ఉంది. అండ్ ఇది మనకు బై హ్యాండ్లో పట్టుకోవడానికి కూడా మనకు వెయిట్లెస్ ఉంటుంది. సో ఈజీ టు క్యారీ. సో డిజైన్ పరంగా చూసుకుంటే మాత్రం శాంసంగ్ డిజైన్లో మాత్రం చాలా బాగుంటుంది. అండ్ శాంసంగ్ ప్రోడక్ట్స్ ఏదైనా సరే మనకు ఒక క్వాలిటీతోని బిల్డ్ చేస్తారు వాళ్ళు. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గెలాక్సీ A51 మొబైల్. అండ్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే మాత్రం థమ్స్ అప్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో మళ్ళీ ఇంకో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.